హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. ముద్రగడ పద్మనాభం గారి గురించి, ఆయన కుటుంబం గురించి నాకు తెలిసి ఇదే నా లాస్ట్ వీడియో అని నేనైతే అనుకుంటున్నానంటే అవతల వాళ్ళు కూడా దాన్ని అనుకోవాలి. ఎందుకు అనుకోవాలి అంటే, ముద్రగడ గారి కుటుంబాన్ని ఆయన బాడీని అడ్డం పెట్టుకుని చేసేటువంటి శవరాజకీయాల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ శవరాజకీయం చేయటం మానేసి, ముఖ్యంగా ఎంతసేపు ముద్రగడ గారికి సంబంధించినటువంటి దాన్ని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద వేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపేస్తే ఇదే నా లాస్ట్ వీడియో అని చెప్తున్నా. దీన్ని ఇక్కడతో ఆపేస్తే ఇదే నా ఆఖరి వీడియోగా నేనైతే ముగిస్తా. కాకపోతే ముద్రగడ గారు అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విభేదించారు? చిరంజీవి గారికి ముద్రగడ గారికి ఎందుకు సరిగ్గా సఖ్యత లేదు? ఆయన ప్రజారాజ్యానికి ఎందుకు సపోర్ట్ చేయలేదు? జనసేన పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయలేదు అనేది ఆయన అవమానించింది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఆయన అవమానించింది అనేది కూడా చెప్తున్నారు. వీటన్నిటి గురించి కొంచెం క్లుప్తంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయండి, నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే ముద్రగడ గారికి సంబంధించి ఆయన, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు కూడా ఒకటేసారి ఎమ్మెల్యేగా అయ్యారు. 78లో ఒకటేసారి అసెంబ్లీకి వెళ్ళారు. వీళ్ళిద్దరికీ అంటే రాజశేఖర రెడ్డి గారికి, ముద్రగడ గారికి చాలా అవినాభావ ఫ్రెండ్షిప్, చాలా ఎక్కువగా క్లోజ్నెస్ ఎక్కువ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారితో ఆశించినంత స్థాయిలో లేదు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే, రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ లెక్కలు చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తి, క్యాలిక్యులేటెడ్ మనిషి. తక్కువ పట్టట్లేదు కానీ అదొక రాజకీయ చాణక్యత అనొచ్చు. ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలో ఆయనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తే చాలా సక్సెస్ అవుతారు, చాలా ఈజీగా ఎక్కువగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అంత గొప్ప నాయకుడు కాబట్టి, ఆయనకు అంత గొప్ప స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఆయన అంత ఆశించిన స్థాయిలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ముద్రగడ గారు చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి కన్నా, ఆయన కుటుంబం కన్నా ముద్రగడ గారి వ్యక్తిగతంగా ఆయనకి, ఆయన కుటుంబానికి చాలా గొప్ప పేరుంది. రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన సామాజిక వర్గం చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి అది. అలాంటి టైంలో ముద్రగడ గారు అదే సామాజిక వర్గం నుంచి ఆ కాపు ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా, ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తిగా, ఆ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి పెద్ద తలకాయగా ఉన్నటువంటి పరిస్థితి అది. అలాంటి టైంలో ఆయనతో ఫ్రెండ్షిప్ కావాలని క్లోజ్నెస్ రాజశేఖర రెడ్డి గారు పెంచుకున్నా, ఇంకొకటి పెంచుకున్నా, ఈయన ఓకే అన్నా అది జరిగింది. ఇక్కడ నార్మల్గానే కాపులకి కమ్మల మీద కొంచెం ద్వేషం ఉంటుంది. నార్మల్గానే కమ్మలకు కూడా కాపులంటే కొంత వ్యతిరేకత ఉంటుంది. ఇది ఈస్ట్ వెస్ట్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది, ఆల్మోస్ట్ గుంటూరు వరకు కూడా. ఇక్కడ దాన్ని ఉపయోగించుకునో లేదా ఆ ఉద్దేశంతోనో ఎక్కువ క్లోజ్నెస్ కాలేకపోయారు చంద్రబాబు నాయుడు గారితో అనుకోవాలి. ఆ తర్వాత ముద్రగడ గారు పోను ఆయన కాపు ఉద్యమాలని నడిపినటువంటి తీరు గురించి కూడా ఒక నిమిషం మాట్లాడతాం. ఏ ఉద్యమాన్నైనా సరే, ఆయన సైకిల్ యాత్ర నుంచి మొదలుపెట్టండి, అనేక ఉద్యమాల గురించి మొదలుపెట్టండి, తుని ఘటనల నుంచి మొదలుపెట్టండి, డప్పులు వాయించడాలు, పళ్ళాలు పగలగొట్టడాల నుంచి మొదలుపెట్టండి, దేన్నైనా సరే ముద్రగడ గారు ఏ ఉద్యమం అయినా సరే మధ్యలో వదిలేసినటువంటి చరిత్రే తప్ప దాన్ని పూర్తిగా తీసుకెళ్ళి సక్సెస్ చేసినటువంటిది, ఏవైతే వాళ్ళు అనుకున్నారో దాన్ని సాధించినటువంటి చరిత్ర మాత్రం ముద్రగడ గారి దగ్గర లేనే లేదు. అందులో ఎటువంటి సందేహం లేదు. అది ఆయనకు వ్యతిరేకంగా చెప్పట్ల, ఆయన చేసింది మాత్రమే చెప్తున్నా. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఉద్యమాలు చేశారు. ఒకసారి మీరు ఆయన చేసినటువంటి ఉద్యమాలకు సంబంధించినటువంటి లిస్టు, ఇయర్స్ ఒకసారి చెక్ చేసుకుంటే అర్థమైపోద్ది. నేను చూసి చెక్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నా. కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆయన తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించటం, ఆ పార్టీని ఏదో ఒక రకంగా దింపాలనేటువంటి ప్రయత్నం చేయటం, గవర్నమెంట్కి వ్యతిరేకంగా అప్పుడు కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ ఎక్కువ చేశారు. సరే, ఇక మన చిరంజీవి గారి దగ్గరకు వచ్చేద్దాం. చిరంజీవి గారు ఉన్నప్పుడు కూడా, ఆయన ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా కాపులకు ఒక మంచి నాయకుడు దొరికాడు అనేటువంటి దాని ఉద్దేశంతో చాలామంది కాపులందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చారు. కానీ ముద్రగడ గారు రాలా. చాలామంది అదేంటంటే మీరు పెద్దవాళ్ళు కదా, మీరు కూడా వస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం పెట్టారు. బట్ అయినా రాలా. ఆయనతో పాటు దాసరి నారాయణరావు గారు కూడా రాలా. అయినా కానీ
చిరంజీవి గారు ఆయన కష్టంతోనే, ఆయన చరిష్మాతోనే 20 సీట్లు వచ్చినా, 20 అంతకు మించి వచ్చినా ఆయన కష్టంతోనే వచ్చారని చెప్పాలి. అటు మహామహుల పార్టీలు, రాజకీయ శక్తులు ఆయన అనేక ఇబ్బందులు పెట్టి, అనేక అవమానాలు చేసి, ఆయన కుటుంబంలోకి వెళ్ళిపోయి కుటుంబాన్ని కూడా చీల్చేటువంటి ప్రయత్నం చేసి, ఆడపిల్లల జోలికి వెళ్ళినా కూడా ఆయన ఆ స్థాయిలో నెగ్గుకు రాగలిగారంటే అది మామూలు విషయం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో అలాంటి చరిత్ర ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు ప్రజారాజ్యంకి ఏ రకంగానూ సపోర్ట్ చేయకపోగా ప్రజారాజ్యం ఓటమి కోసం ఆయన చాలా బలంగా పనిచేసినటువంటి వ్యక్తి. ప్రజారాజ్యం నిలబడిన చోట ఆయన ఓటమి కోసం పనిచేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సరే, మరి అలాంటప్పుడు చిరంజీవి గారికి ఆయనకి ఎందుకని లేదు అనేది ఎవరికి క్లారిటీ లేదు. సరే, ఇకపోతే ముద్రగడ గారికి సంబంధించి వద్దాం. ముద్రగడ గారిని లాస్ట్ అంత్యక్రియలు చేసేటప్పుడు అధికారిక లాంఛనాలతో చేయడానికి వీల్లేదు. ఆయన అంత దారుణంగా అవమానించారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు, అమ్మలక్కలు తిట్టారు, లకారాలతో తిట్టారు, ఎకారాలతో అవమానించారు, వాళ్ళ అబ్బాయిని తన్నుకుంటూ తీసుకువెళ్ళారు అనేటువంటి మాటలు చాలానే వినిపించాయి. మరి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే చిరంజీవి గారు ఏం చేశారు? పోనీ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నిందించడం? పవన్ కళ్యాణ్ గారు అవమానించడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలోకి తీసుకుని ఆయనకి గవర్నర్ పదవిద్దామని చెప్పి అనుకున్నటువంటి దాన్ని అవమానించడం అంటారా? ఆయన రాకపోయినా సరే నేనేం వస్తానని చెప్పడం అవమానించటమా? జనసేన పార్టీ నుంచి కొంతమంది నాయకులు వెళ్ళి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించటం చేసిన తప్ప? పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలోకి రావాలంటే మీరు 70 సీట్లు తీసుకోవాలి, సీఎం సీట్లో షేరింగ్ ఉండాలి అధికారంలో అనేటువంటి షరతులతో ఆయన పెట్టిన దానికి అది అసాధ్యం కాబట్టే పవన్ కళ్యాణ్ గారు అంగీకరించడానికి ఆయన పార్టీలో జాయిన్ చేసుకోవడానికి కొంచెం సుముఖత వ్యక్తం చేసి ఉండొచ్చు. ఈయనతో జనసేనలోకి వస్తారనేటువంటి టైంలోనే ఆయన బీజేపీతో కూడా జాయిన్ అవుతూ బీజేపీతో కూడా కలుస్తారనేటువంటి దాని మీద కొంతమంది బీజేపీ పెద్దలు కూడా ఆయన కలిసినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి ఉద్దేశంతో ఆయన వెళ్ళుండకపోవచ్చు. అయినా సరే ఇక్కడ షరతులు పెట్టి ఎటువంటి షరతులు లేకుండా అటు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించిందిగా. పవన్ కళ్యాణ్ గారేమో ఆయన ఇంటికి వచ్చి ఆయన జాయిన్ చేసుకోవాలి, ఈయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి కండువా కట్టించేసుకుని ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం సీఎం సీటు షేరింగ్ చేసుకోవాలి, 70 సీట్లు అడగాలి. ఈయన మాత్రం ఆయన ఒక్క పదవి కానీ ఏది షేరింగ్ కానీ అడగరు. ఇక్కడ మాత్రం కాపులకి రాజ్యాధికారం వచ్చేయాలి, అక్కడ మాత్రం ఆయనకి పదవి అవసరం లేదు, కాపులకి రాజ్యాధికారం కూడా అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాంట్లో చాలా క్లియర్గా చెప్పాలి, పిసిసి అధ్యక్ష పదవి కాపు ఉద్యమ నాయకుడిగా, కాపులకు సంబంధించి ఒక బలమైన నాయకుడిగా ఉన్నటువంటి ముద్రగడ గారికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడానికి డిసైడ్ అయిపోయింది కాంగ్రెస్ అధిష్టానం. అప్పట్లో రాజీవ్ గాంధీ గారి టైంలో ఇస్తానన్నప్పుడు ఈయన కాపులకి ఉద్ధరించేటువంటి వ్యక్తి అయితే, కాపులు రాజ్యాధికారం కావాలి అనుకునేటువంటి ఆలోచన ఆయనకు ఉండుంటే ఆయన తీసుకోవాలి. లేదా అదే కాంగ్రెస్ పార్టీలో లాయల్గా పనిచేసేటువంటి కేకేశ్వరరావు గారినో, హనుమంతరావు గారినో, లేదా ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాపు నాయకులను వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పాలి, లేదా ఆయన తీసుకోవాలి. ఇవన్నీ కాకుండా అప్పటికే చాలాసార్లు రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని ప్రపోజ్ చేయటం ఏంటి? కాపుల్ని అవమానించడమే కదా అది. కాపుల్ని వాడుకుని వదిలేసేటువంటి ఒక రాజకీయ శక్తులకి వాళ్ళ చేతుల్లో కాపుల్ని పెట్టేయటమే కదా. సరే, అది కూడా వదిలేద్దాం. రాజశేఖర రెడ్డి గారికి ఆయనకి ఉండేటువంటి స్నేహిత్వం ఏంటో ఏమో మనకైతే తెలియదు, ఓకే వదిలేద్దాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఉద్యమాలు ఎందుకు చేశారు, ఆయన ప్రభుత్వాన్ని దించాలనేటువంటి ప్రయత్నం 2019 వరకు కూడా ఎందుకు ఆయన ప్రధానంగా చేశారు అనేది కూడా ఆగాలి. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన మరి ఎంతలా అవమానించేశారు, ఆయన ఇంట్లో ఆడవాళ్ళని తిట్టేశారు అంటే అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద దాడి చేసింది ఎవరు? ఆయన ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం చేసింది ఎవరు? కాపులకి సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని చైతన్యపరిచి టీడీపీ మీదకి ఎక్కువ పెట్టింది ఎవరు? మరి చెప్పాలి. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఆయన కూడా తిరిగి చేస్తారంటే ఇద్దరు పడ్డారు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, చిరంజీవి గారు ఏం చేశారు? అదే సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదన్నారు, చిరంజీవి గారికి వచ్చి ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదన్నారు. ఇండివిజువల్గా ఏ పార్టీకైనా ఆయన మాటల్లో కొన్ని వింటా ఉంటే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది.
ఆయన ఉద్దేశంలో ఎవరయ్యా పవన్ కళ్యాణ్, ఎవరయ్యా చిరంజీవి, రంగులు వేసుకుని వస్తే వాళ్ళని సినిమా హీరోలు అయితే వాళ్ళకి ఓట్లు వేయాలా, వాళ్ళకి ఇచ్చేయాలా, మేమందరం వాళ్ళకి తాకట్టు పెట్టేయాలా అని అంటారు. ఈయన మాత్రం తాకట్టు పడిపోతారు అక్కడికి వెళ్ళి. ముద్రగడ గారికి సంబంధించి లేదా అంబటి రాంబాబు గారికి చాలా క్లియర్గా చెప్పేశారు, వైఎస్ఆర్సీపీ నుంచి కాపులని ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశమే లేదు, అలాంటి ఆలోచనతో మాకు ఓట్లు వేయొద్దు, మేము వాళ్ళ ఇంటికి పాలేరులమే, మేము ఆ ఇంటికి జెండా కూలీలమే, మేము ఆ కుటుంబానికి విశ్వాసంగా పనిచేసేటువంటి కుక్కలమే అనేటువంటి మాటలు కూడా పెరినాని గారు లాంటి వ్యక్తులు మాట్లాడేశారు. మరి ఇంకేంటి? కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాకపోతే రేపైనా సరే పవన్ కళ్యాణ్ గారు 100% కాపు సామాజిక వర్గం నుంచి ఆయన సీఎంగా అవుతారు. అప్పుడు ఏం పెట్టుకుంటారు అందరూ మాట్లాడుకోవడానికి? మీకు అవకాశం ఉందా? 100 సంవత్సరాల తర్వాత అయినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటే అవుతారనేటువంటి ఆలోచన ఉందా? అవకాశాలు కనిపిస్తున్నాయా? కానీ పవన్ కళ్యాణ్ గారు అవుతారు, జనసేన పార్టీ నుంచి అవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు ఆపాలనుకుంటున్నారు? అలాంటి వ్యక్తి పార్టీలోకి ఎందుకు వెళ్ళలేదు? ఎవరైనా పుట్టుకతోనే కాంగ్రెస్ పార్టీ మొదటిసారి పోటీ చేసినప్పుడే పెద్ద రాజకీయ పార్టీగా ఏమైనా ఆవిర్భవించిందా? బీజేపీ పార్టీ ఏమైనా పెద్ద ప్రభుత్వం ఉద్దండులు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ముద్రగడ గారి మాటల్లో ఆయన దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎంపీలు ఉన్నారా, ఎంపీనా ఎమ్మెల్యేనా, ఎందుకు వేయాలయ్యా ఆయనకి, ఎందుకు పని చేయాలయ్యా ఆయనకి అని చెప్పారు ఆయన ఒక మాటలో. ఆయన వ్యతిరేకంగా కాదు నేను మాట్లాడేది, ఆయన చనిపోయారు కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి. పవన్ కళ్యాణ్ గారిని అవమానించింది ఎవరు? ఆయన ఇంట్లో ఆడవాళ్ళని 3 పెళ్ళిళ్ళ గురించి వ్యక్తిగతంగా ఇంత పెద్ద రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ముద్రగడ గారు ఆయన ఇంటి ఆడపిల్లల గురించి మాట్లాడతారా? వైఎస్ఆర్సీపీ కంటే అది వాళ్ళకి డిఎన్ఏలోనే ఉంది. ముఖ్యంగా వాళ్ళ నాయకులందరూ కూడా అదొక రాజకీయ వారసత్వం అదంతా కూడా. దాంట్లోకి ఇలాంటి పెద్ద వ్యక్తి కూడా ఆడించేటువంటి పరిస్థితికి వైఎస్ఆర్సీపీ ఆయన దిగజారి చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం వాళ్ళ నాయకులు ఎలాగైతే తాపత్రయపడుతూ బూతులతో రెచ్చిపోతారో అలాంటి దాంట్లోకి ముద్రగడ గారు లాంటి ఒక గొప్ప నాయకుడిని కూడా దిగజారి చేసింది. మరి డ్యామేజ్ చేసింది ఎవరు? అవమానపరిచింది ఎవరు పవన్ కళ్యాణ్ గారిని? ఒకసారి ఆలోచించుకోండి. సరే, ఇంకా అన్నీ పక్కన పెట్టేస్తే ముద్రగడ గారి గురించి ఇదే ఆఖరి వీడియో అవ్వాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి సంబంధించి ఆయనకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన్ని ఎంత అవమానించినా ఆ కుటుంబాన్ని, వాళ్ళ ఇంట్లో ఆఖరికి వాళ్ళ అమ్మాయి బయటకు వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవుతానన్నా ఆయన వద్దమ్మా, నేను పెట్టుకుని రాజకీయాలు చేయను, మిమ్మల్ని ఇద్దరిని కలుపుతానే తప్ప అవకాశం వస్తే నేను మాత్రం విడతీయను అని చెప్పి మొహమాటంగా చెప్పారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆ శవాన్ని అడ్డం పెట్టుకుని తండ్రి కూతురుల్ని విడదీసి పెద్ద పాపాన్ని చేశారు. ఆయన ఇంట్లో వాళ్ళ చెల్లెలు ఆయనతో విభేదిస్తే రాజశేఖర రెడ్డి గారి శవం దగ్గరికి, మొన్న ఆయన సమాధి దగ్గరికి ఆయన ఏమన్నా ఆపేశారా? తల్లిని చెల్లిని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారా? మరి అక్కడ ఆపినటువంటి మనిషి మరి ఇక్కడ ఎందుకు ఆపారు? పాడెమోసారని అంత గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోతే సీఎం అవ్వాలనేటువంటి సంతకాల సేకరణలో ఉన్నారు, కానీ నాన్న ఎక్కడున్నాడు, ఎక్కడ పడిపోయింది ఏంటి అని ఎక్కడ ఎత్తకలే ఆయన. అసలు ఆ పౌరాల గుట్ట దగ్గరికే వెళ్ళలేదు ఆయన. ఎంతోమంది అభిమానులు వెళ్ళారు కానీ ఆయన వెళ్ళా. సొంత బాబాయ్ చనిపోయినప్పుడు ఆయన పాడేందుకు మొయిలా? ఎందుకంటే ఆ గొడ్డలి పోటుని గుండెపోటుగా చిత్రీకరించేటువంటి దాంట్లో బిజీగా ఉన్నారు ఆయన. ఒక్కటి ఆలోచించండి, సొంత కన్న తల్లి తోడబుట్టిన చెల్లి మీదే రంకులు అంటగట్టినటువంటి చరిత్ర ఉన్నప్పుడు ఆయనకి మిగతా రాజకీయాలు ఎంత దిగజారాలో ఆయనకి మించి ఇంకెవరికి తెలియదు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. అలాంటి వ్యక్తి పాడి మోసారనో ఇంకొకటి మోసారనో కాపులందరూ ఆయన వెనకాల వెళ్ళిపోతారు, ముద్రగడ గారు వెనకాల వెళ్ళిపోతారు అనుకుంటే 2024లో వేయాలి కదా, 2014లో ఆయనకి చెప్పింది వినేసి ఓట్లు వేసేయాలి కదా. చేయలే. ఆలోచించాలి. ఇక్కడ ముద్రగడ గారు అనేటువంటి వ్యక్తిని, ఆయన రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసింది ఎవరు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ దక్కుద్ది. ఒక అంబటి రాంబాబు, ఒక పెర్ని నాని, ఒక ముద్రగడ అనేటువంటి ఆ కుటుంబానికి బానిసత్వంగా ఒక కుట్రలా అయిపోయింది అది, అంతే. అలాంటి దానికి ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారికి తీసుకొచ్చి, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆయన మీద వేసేయాలనుకుంటే ఎలా అది అనేది ఇప్పుడు కాపు యువత ఆలోచించుకోవాలి. ఇదే నేనైతే ఆఖరిగా అనుకుంటున్నా. వాళ్ళు చేస్తే డెఫినెట్గా దానికైతే ప్రతిఫలంగా వీడియోలు చేస్తాను, అందులో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా ఇది పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ పెడితే తిప్పి ఎన్ని మానాలు అయితే వేస్తారో అన్నీ కూడా
ఎక్కడ పడితే అక్కడ దిగేలాగా అవతల వ్యక్తులకి గట్టిగానే కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది.